వధువు ధరించి నామే విభావమే మంచు నేను వివరింపగలను విభావమే మంచు నేను వివరింపగలను నానా వర్ణాల పువ్వుల్ నరదృష్టి కర్షించు మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు. వాక్యం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి తొంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. చాలండి స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తన యొక్క పునరుద్ధానమును ఎరగటానికి, రుజువు చేసుకోవటానికి వచ్చినటువంటి సంఘానికి ఏమి చూపిస్తున్నారంటే వస్త్రములను చూపిస్తూ ఉన్నారు. ఏం చూపిస్తున్నారు చెప్పండి? సందేశం ఏమిటి అంటే పునరుద్ధానుడైనటువంటి వరుడు పునరుద్ధాన వధువునకు తన పునరుద్ధానములో వస్త్రములను సిద్ధపరిచి వెళ్ళారు. మీరు లోకరీతిగా ఆలోచన చేస్తే ఏ పెండ్లి కుమారుడైనా ఒక పెండ్లి కుమార్తెను ప్రదానం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళతారు పెళ్లి కుమార్తెకు? అవునా? కనుక ప్రధాన వస్త్రమును తీసుకొని వెళతారు. కనుక ఆ రీతిగా ప్రభువు పెండ్లి కుమార్తె కొరకు పునరుద్ధానములో ఏమి ఇచ్చి వెళ్ళారు అంటే వస్త్రమును ఇచ్చి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. వస్త్రములో ఏమున్నది అని మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండ గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. అమ్మా, నీ సహోదరుడైన నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. చాలు. కాబట్టి గ్రహించండి, ఎందుకనంట అలంకారము ఘనత కొరకు ఏం చేయమన్నారు దేవుడు మోషే గారిని? వస్త్రములను కుట్టమని తెలియచేశారు. ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టమని తెలియచేశారు కదండి. కనుక వస్త్రములను బట్టి అలంకారం వస్తుంది.
అలంకారమును బట్టి ఘనత వస్తుంది. కాబట్టి స్నేహితులరా, ఎవరైతే అలంకారము, ప్రభువుకున్నటువంటి అలంకారము కలిగినటువంటి వారుగా ఉన్నారో, ఆ అలంకారము కలిగినటువంటి వారే ప్రభువుకు కలిగినటువంటి ఘనతను అందుకునేటువంటి వారుగా ఉంటారు. ప్రభువుకున్నటువంటి ఘనత ఏమిటి? అయ్యో, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, ఇప్పుడు చదవవసరం లేదు కానీ, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. గ్రహించండి, ప్రభువు యొక్క పునరుద్ధానములో ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన ఎలాగైతే పునరుద్ధానులై తండ్రి కుడిపార్శ్వమున చేరి ఏమండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వారుగా ఉన్నారో, ఆయన యొద్దకు వచ్చినటువంటి సంఘము కూడా ఏమి కలిగి ఉండాలంట? ప్రభు యేసు రూపే సంఘ ఉదరించేనామే విభావమే మంచు నేను వివరింపగలను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తనకు పాదపీఠముగా చేయబడిన వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. చాలు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఎలాగైతే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులై ఉన్నారో, ఆయన అనుగ్రహించనైనటువంటి ఆయన పునరుద్ధానములో ఆయన అనుగ్రహించదలంచుకున్నటువంటి వస్త్రమును అలంకరించుకునేటువంటి వారముగా ఉంటే, మనము కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చుండేటువంటి భాగ్యాన్ని పొందుకునేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి వాస్తవానికి అనాదిలో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మానవుణ్ణి కలుగ చేయటములో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే, మానవుడు దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశముతోనే దేవుడు మానవుణ్ణి కలుగ చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఎలాగున కుడి ప్రక్కన కూర్చోవాలి అంటే ఏమి కావాలి అంటే, ఆయనకున్నటువంటి అలంకారం కావాలి. ఆదిలో మానవునికి దేవుడిచ్చినటువంటి అలంకారం ఏమిటి చెప్పగలరా? ఆదిలో ఆది మానవునికి దేవుడిచ్చిన అలంకారం ఏమిటి? ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనములో ఉంటుంది, ఆయన స్వరూపము. ఎవరి స్వరూపం చెప్పండి? దేవుడు తన స్వరూపాన్ని మానవునికి అలంకారముగా ఇచ్చారు. బాగా గ్రహించండి. ఈ అలంకారం బట్టి దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడున్న చోట మానవుడు కూర్చుంటే, ఆ మానవుడు దేవునికి కలిగినటువంటి ఘనతను, దేవునికి కలిగినటువంటి అధికారమును మానవుడు కలిగినటువంటి వారుగా ఉంటారు అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు. గనుక ఇప్పుడు దేవునికి కలిగినటువంటి ఘనత మానవునికి కలుగుట కొరకు దేవుడు మానవుని ఏం చేశారు అంటే, ఎలా అలంకరించారు అంటే, తన స్వరూపము చేత అలంకరించినటువంటి వారుగా ఉన్నారు. మీరు బాగా గమనించండి. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అలంకారమును మానవుడు కలిగి ఉన్నంతకాలము కూడా మానవ జీవితములో కష్ట నష్టాలు అనేటువంటివి మానవులకు కలగలేదు. సరికదా? మానవుడు ఏ స్థితిలో ఉన్నారు అంటే, ఆయన పెద్ద యేసయ్య, ఈయన చిన్న యేసయ్య ఉన్నటువంటి లాగా
ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే దైవజనులు చెప్పిన మాట, ఏదేను తోటలోనికి వచ్చినటువంటి అపవాది ఆదామును చూసి పెద్ద దేవుడు తంతే చిన్న దేవుడి దగ్గరికి వచ్చి పడ్డానేంటి అని బాధపడిందంట. కనుక గ్రహించండి, ఈ అలంకారము మానవుడు కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క అనాది ఉద్దేశం. ఈ అనాది ఉద్దేశమునే దేవుడు ఏం చేశారు, ఆదిలో నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్లరా 3వ అధ్యాయములోనికి వచ్చేవరకే మానవుడు దేవుని యొక్క ఉద్దేశములో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్న కారణాన్ని బట్టి ఏం పోయింది అని మనం ఆలోచన చేస్తే ప్లరా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అలంకారమును పోగొట్టుకున్నారు. అందుకే మానవుడు ఏ స్థితిలోనికి వచ్చి వేశారు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయములో వివరముగా వ్రాయబడినటువంటి మాట మీరు చదవగలిగితే 10వ వచనములో నేను తోటలో నీ స్వరము వినినప్పుడు రైట్ దిగంబరినిగా నుంటిని. చాలు. కనుక దేవుడిచ్చినటువంటి అలంకారమును పోగొట్టుకున్నటువంటి మానవుడు ఏమైపోయాడు అంటే దిగంబరుడైపోయాడు. కనుక బహిరంగానికి ఎన్ని మానవునికి ఉన్నప్పటికీ కూడా మానవుడు దిగంబరుడైపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ దిగంబరుడైనటువంటి మానవునికి దేవుడు మరలా ఏం చెయ్యాలని ఉద్దేశపడ్డారు అంటే, ఆదిలో తాను ఏ వస్త్రమైతే ఇచ్చారో, ఏ వస్త్రం ఇచ్చారు ఆదిలో ఆయన తనను తానే వస్త్రముగా కప్పారు. తన స్వరూపాన్ని ఇవ్వటం అంటే తనను తానే దేవుడు మానవునికి వస్త్రముగా కప్పినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ వస్త్రము చేత అలంకరించబడేటువంటి స్థితిలోనికి వచ్చు నిమిత్తము ప్లరా మానవుల కొరకు దేవుడు ఏమండి 1000 సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఇంచుమించుగా 4000 సంవత్సరాలు ఎదురు చూశారు. ఏ మానవుడు కూడా మరలా దేవుడిచ్చినటువంటి వస్త్రమును అలంకరించుకునేటువంటి స్థితిలోనికి రాలేని కారణము చేత దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి ప్లరా శిలువ మహాయజ్ఞాన్ని జరిగించి ఆయన పునరుద్ధానుడైన తరువాత ఏమిచ్చి వెళ్ళారు అంటే ఆయన వస్త్రాన్ని ఇచ్చి వెళ్ళారు. ఎవరి వస్త్రం అది? సమాధిలో ఉన్న వస్త్రం. అంటే ఇప్పుడు పునరుద్ధానాన్ని దర్శించటానికి వచ్చిన నాటికాలపు భక్తులైనా, పునరుద్ధానాన్ని ఎరిగినటువంటి నేటికాలపు భక్తులైనా ఏమి ధరించాలని పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క ఉద్దేశము అంటే ఆయన కలిగినటువంటి వస్త్రాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ వస్త్రమును మానవులకు అందించు నిమిత్తము ప్రభువు ఏం చేశారు అంటే ఆయన పునరుద్ధానులైనటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనములో ఆయన ఏం చేశారు అంటే మొట్టమొదట చర్మపు చొక్కాయిలను అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ రీతిగా ప్రభువు సిద్ధపరుస్తూ ఏ స్థితిలోనికి తీసుకొని రావాలి అని అంటే ఇంతకుముందు మనం పాడుకున్నట్లుగా ప్రభు యేసు రూపును అలంకరించుకోవాలి అని సంఘ విషయములో దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభు యేసు రూపు ఏ రూపు? పునరుద్ధాన రూపు. కనుక ఆ రూపు ఆయన కలిగినటువంటి వారుగా ఉన్న కారణము చేత ఎలాగైతే ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారో మరలా మనము ఆయన కుడిపార్శ్వమున ఆసీనులయ్యేటువంటి భాగ్యము అనుగ్రహించుట కొరకు ప్రభువు ఏం చెయ్యాలి అనుకున్నారు అంటే ప్లరా వస్త్రము చేత అలంకరించబడాలి అని ఉద్దేశాన్ని ప్రభువు కలిగిన వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం. రైట్.
కాబట్టి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ వస్త్రములను ప్రభువు అనుగ్రహించాలి అని ఎప్పటి నుంచి ఉద్దేశపడుతున్నారు? ఆదాము ఎప్పుడైతే వస్త్రాన్ని పోగొట్టుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు ఉద్దేశపడుతూనే ఉన్నటువంటి వారుగానే ఉన్నారు. అందుకే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు దర్శనములో చూచి దేవుడు ఇవ్వదలంచుకున్నటువంటి వస్త్రములను, లేదు దేవుడు మానవుణ్ణి ఏ రీతిగా అలంకరించాలో అని ఉద్దేశపడుతూ ఉన్నారో, ఏ వస్త్రము చేత అలంకరించబడాలి అని ఉద్దేశపడుతూ ఉన్నారో ఆ వస్త్రములను వారు చూసి దేవునిని స్తుతించినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఏం చేయలేకపోయారు అని మనం ఆలోచన చేస్తే ప్లరా ఏ ఒక్కరూ కూడా ఏమండి దేవుడు అనుగ్రహించదలంచుకున్నటువంటి అలంకరణను లేదా వస్త్రములను అలంకరించుకునేటువంటి అనుభవములోనికి రాలేకపోయారు. కనుక ఆయన పునరుద్ధానుడైన తరువాత ఎవరైతే ఆయన పునరుద్ధానాన్ని నమ్మారో, పునరుద్ధానాన్ని వారు చూశారో వారికి ఏ భాగ్యం దొరికింది అంటే ఆయన అనుగ్రహించదలంచుకునేటువంటి వస్త్రములను అందుకునేటువంటి భాగ్యం దొరికింది. బాగా వినండి, ప్రభు యొక్క రూపైనటువంటి వస్త్రమును ధరించుకొనుట కొరకు అవసరమైనటువంటి వస్త్రములను దేవుడు సిద్ధం చేశారు. చూడండి, మొట్టమొదటిగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సుమారుగా 700 సంవత్సరాలకు ఈ లోకములకు రానయ్యున్నారు. వచ్చిన తరువాత ఆయన అనుగ్రహించనైనటువంటి వస్త్రమును ముందుగా చూచినటువంటి ప్రవక్త ఇలాగ రాస్తా ఉన్నారు. చదవండి. శృంగారమైన పాగాను ధరించుకొనినటువంటి పెండ్లి కుమారుని రీతిగా ఆభరణముల చేత అలంకరింపబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ధరింపచేసెను. బాగా వినండి, పెండ్లి కుమారుని రూపు, పెళ్లి కుమార్తె రూపు. ఏమేమి రూపు నానా? కొత్త పెళ్ళైన వాళ్ళు చెప్పండి. పెళ్లి కుమారుని రూపు, పెళ్లి కుమార్తె రూపు. కనుక ఈ పెండ్లి కుమారుని రూపు, పెండ్లి కుమార్తె రూపు ఎవరు కలిగిన వారుగా ఉన్నారంట? చదవండి, అదే వచనం. రక్షణ వస్త్రము. బాగా వినండి, ఎవరైతే రక్షణ వస్త్రాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారో వారికి ఏ రూపు ఉంటుందంటండి? పెండ్లి కుమారునికి ఉన్నటువంటి, అయ్యో కిరీటంలో ఏముందని రాయబడింది? పాగాలో ఏముంది? నన్ను చదువుకోమంటారా బైబిల్? ఎట్లా? శృంగారమైనటువంటి పాగా. కనుక ఏమిటి అంటే పెండ్లి కుమారుడు కలిగినటువంటి, పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువుకు ఆ యొక్క సుందరమైనటువంటి స్థితి దేన్ని బట్టి? ఆయనకున్నటువంటి పాగాను బట్టి. ఈ పాగా ఏంటి? 3 వారాల క్రితం మీరు విన్నారు, కిరీటము అని. కనుక అలాగున పెండ్లి కుమార్తె కూడా ఎలా కనబడాలి? సొగసుగా కనబడాలి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. నేనేమంటానో తెలుసా? పెండ్లి కుమార్తెకు సొగసు ఎప్పుడు వస్తుంది అంటే, ఎస్తేరు ఎలాగైతే హేగే వశమునకు అప్పగించుకున్నదో అలాగున పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమారునికి అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోనికి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? సొగసు వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఎస్తేరు ఎందుకు రాజు యొక్క సరసన కూర్చుండేటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగింది? ఎస్తేరును చూచినటువంటి రాజు ఎందుకని రాజదండము ఎస్తేరు వైపు చూపించారు చెప్పగలరా? అయ్యో, హేగే అలంకరించినటువంటి అలంకారములను తప్ప మరి ఏమీయూ కోరుకోలేదు. కాబట్టి
హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యమని మనకు తెలుసు. కాబట్టి ఆ రీతిగా పిల్లరా పెండ్లి కుమారునికి కలిగినటువంటి అలంకారము పెళ్లి కుమార్తె కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, పెండ్లి కుమారునికి కలిగిన అలంకారం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి. కాబట్టి పరిశుద్ధిని ఎవరు చేయగలరు? పరిశుద్ధుడే పరిశుద్ధుని చేయగలరు కదా. ప్రభు ఏం చెప్పారు మత్తయి సువార్తలో? గ్రుడ్డివారికి త్రోవ చూపితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు అన్నారు. అలాగున జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అని లోకములో సామెత ఉంది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు వశములోనికి ఎప్పుడైతే మనం వెళతామో పరిశుద్ధతను అలంకారంగా కలిగి ఉంటాం. కనుక దైవజనులు కూడా రాస్తూ, సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులాదున్ సూర్యుండై నాటి యేసు శుభగుణమూలాదున్. చాలు. కనుక దేవునికి ఉన్నటువంటి శుభగుణములన్నిటిలోకెల్లా రాజగుణమేది? పరిశుద్ధత. దైవజనులు చెప్పిన మాట పరిశుద్ధత రాజలక్షణము అని తెలియచేశారు. కాబట్టి పెండ్లి కుమారుని యొక్క అలంకారము ఏమిటి అంటే, పెండ్లి కుమారునికి సొగసేమిటి అని అంటే, పరమగీత గ్రంథము 8వ అధ్యాయములో రాయబడి ఉంటుంది, చదవవసరం లేదు. కానీ 10,000 మందిలో నేను అతనిని గుర్తించేదను అని యెరూషలేము కుమార్తె ఎందుకు మాట్లాడుతూ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా ఆయన లోకములో ఎందరు ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడుగా కనబడ్డారు. ఎవరికీ లేనటువంటి పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని స్నేహితులరా, ఇప్పుడు కొంచెం ముందుకు వస్తే పెళ్లి కుమార్తె యెషయా గ్రంథంలోనికి రండి త్వరగా. 61:10. రైట్. ఆభరణముల చేత అలంకరింపబడిన పెళ్లి కుమార్తె రీతిగాను. ఇప్పుడు పెళ్లి కుమార్తెకు ఆభరణం ఏంటి? పెళ్లి కుమార్తెకు ఆభరణం ఏంటంటే పెళ్లి కుమారుడే ఆభరణం. పెళ్లి కూతుర్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బంగారం పొదిగి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎంతసేపు అయినా పెళ్లి కొడుకు వచ్చి పక్కన కూర్చోట్లా. ఎంతసేపు ఉంటారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు? ఏమంటారు? పెళ్లి కూతురు అంటారా? కదా. స్నేహితులారా గమనించండి, ఆభరణము ఏమిటి అంటే సరిపోయినటువంటి ఆభరణము పెళ్లి కుమారుడే. పెళ్లి కుమార్తెకు ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా తన సరసన పెండ్లి కుమారుడు లేకపోతే ఏం పూర్తి కాదో తెలుసా? అలంకారం పూర్తి కాదు. మీరు ఎంతమంది బ్యూటీషియన్లు తీసుకొచ్చి పెట్టుకోండి, ఏం పూర్తి అవ్వదో కదా. కారిపోయాయి, ఆరిపోయిన తర్వాత రూపు మార్చేయి అలంకరిస్తారేమో కానీ అలంకారం అనేటువంటిది పూర్తి కాదు. కాబట్టి స్నేహితులరా, ఈ రీతిగా ఈ అలంకరణ కావాలి అంటే చదవండి ఇప్పుడు. రైట్. రక్షణ, మా మౌతులో చదువునాను, రక్షణ వస్త్రమును ధరింపచేసి. చాలండి, బాగా వినండి. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే రక్షణను పోగొట్టుకున్నాడు గనుక ఆదాము గారు. ఇంతకీ రక్షణను పోగొట్టుకోవటం అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చినటువంటి అలంకారమైనటువంటి పరిశుద్ధతను పోగొట్టుకోవటమే రక్షణ పోగొట్టుకోవటం. ఇక్కడ రక్షణ పొందాం అన్నవారు ఎంతమంది ఉన్నారో మీకు కుడి చేయి చూపించండి. చాలామంది ఉన్నారుగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు రక్షణ పొందారంటే ఎలాగ ఉండాలి? అయ్యో ఎలాగుండాలి?
పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఇప్పుడు చూపిస్తారా కుడి చెయ్యి? వద్దులేండి, చెయ్యి దించి చూపించండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అందుకే ప్రభు చెప్పిన మాట, పరిశుద్ధత ఎన్నటెన్నటికి నాకు అనుకూలమని చెప్పారు. ప్రభువు మన ప్రక్కన కూర్చోవటానికి లేదు, మనలను తన ప్రక్కన కూర్చొని ఏం కావాలో తెలుసా? మనం సంపాదించేటువంటి ధనధాన్యాలు, వెండి బంగారాలు ఆయనకు అవసరమే లేదు. ఏం కావాలో తెలుసా? పరిశుద్ధత. ఏం కావాలి చెప్పండి? కనుక ఈ పరిశుద్ధతను సంపాదించుకొని, అంటే ప్రభువే శిలువ మీద రక్తాన్ని చిందించి మన అపరాధముల కొరకు మూల్యం చెల్లించారు. మనమెట్లా పరిశుద్ధతను సంపాదించుకుంటామంటే, మన అపరాధములను శిలువమూర్తి వైపు చూస్తూ ఒప్పుకొని పాపక్షమాపణ భాగ్యము పొందినటువంటి పాపక్షమాపణ భాగ్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్లరా, ఈ కాపాడుకోగలిగినటువంటి స్థితి అనేటువంటిది ఏంటో తెలుసా? రక్షణ వస్త్రమును ధరించుకునేటువంటి అనుభవం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటొకటిగా పోయాయి గనుకనే పరిపూర్ణంగా ఏం పోయింది ఆదాము గారిలో? చెప్పండి, ఫాతిమాపురం వారు చెప్పండి, ఏం పోయింది ఆదాము గారిలో? అయ్యో, దేవుని యొక్క రూపం పోయింది. కాబట్టి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రభువు ఏం చేశారు అంటే, శరీరధారిగా వచ్చి ఒక్కటొక్కటిగా అలంకారాలు అద్దుతూ ఉన్నారు. మొదటి అలంకారం ఏంటంటే, రక్షణ వస్త్రము చేత అలంకరించాలి అని ఉద్దేశపడ్డారు. ఇది ఎప్పుడు సిద్ధపరిచారు? ఏమండి? అయ్యో, యేసు ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు శిలువ మీద సిద్ధం చేసేశారు. ఆయన సిద్ధము చేసిన వెంటనే ఎంతమంది ఈ రక్షణ వస్త్రాన్ని అందుకున్నారు? ఏమండి? ఎవ్వరూ ఈ రక్షణ వస్త్రాన్ని అందుకోలేకపోయారు. కానీ ప్రభు పునరుద్ధానుడైన తరువాత బాగా గ్రహించండి, ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ వస్త్రము అందుకోవటానికి మార్గం సరళమైంది. మీరు చదవగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. ఎందుకు ఎవరు అంటున్నానంటే, 12 మంది శిష్యులు బాప్తిసం పొందిన వారు అయినప్పటికీ కూడా ఏమండి ఏం చేశారు చెప్పండి? వారు ప్రభువును విడిచిపోయినటువంటి వారుగా ఉన్నారు. రైట్, సరే, ఇప్పుడు చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనేకులను వారితో చేర్చుచుండెను. బాగా వినండి స్నేహితులరా, ప్రభువు సిద్ధపరిచినటువంటి రక్షణ వస్త్రము, వాస్తవానికి వస్త్రం ఎప్పుడు సిద్ధం చేసింది? అంతరంగముగా అనాదిలో సిద్ధం చేసింది, బహిరంగముగా ఆదిలో అందించింది. కానీ ఇది పోగొట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి మరలా ప్రభు ఏం చేశారు అంటే, పిల్లరా, మరలా ఈ రక్షణ వస్త్రాన్ని సిద్ధపరిచారు. సిద్ధపరిచినటువంటి ఈ వస్త్రమును అందుకున్నటువంటి అనుభవములోనికి రావటానికి ఏం కావాల్సి వచ్చింది చెప్పండి? ఇప్పుడు ప్రభువు పునరుద్ధానుడు అవ్వాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? ప్రభువు పునరుద్ధానుడైన తరువాత పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచినటువంటి శిష్యులైనటువంటి వారు, శిష్యుల విశ్వాసుల, ప్రభువు నా వెంబడి రండి అని పిలిచారా? అవునా? ఎవరిని పిలిచారు? రైట్, మనల్ని ఎందుకు పిలిచారు? ఆయన్ని వెంబడించడానికా, ఇంకెవరినైనా వెంబడించడానికా? గ్రహించండి. కనుక ఆయన శిష్యులుగా ఉండటానికి పిలిచారు, అంటే ఆయన వెంబడించేవారుగా ఉండుటకు పిలిచారు. కనుక ఇక్కడ మనం చూస్తే, ఎప్పుడైతే ప్రభు పునరుద్ధానాన్ని శిష్యులు తేరి చూశారో, అంటే ఆ కాలము వారు ప్రభు డైరెక్ట్గా కనబడితే చూస్తే, ఈ కాలము వారు పునరుద్ధాన ప్రత్యక్షతను అందుకొనగలిగితే, దర్శనములోనో స్వప్నములోనో పునరుద్ధాన ప్రత్యక్షతను అందుకొనగలిగితే, పిల్లరా,
ఏ భాగ్యము దొరుకుతుంది అంటే రక్షణ భాగ్యాన్ని అందుకునేటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. లేకపోతే ఏం జరుగుద్ది? ఏదోనండి బైబిల్లో ఉంది, మేము మునిగేశాం అని పిల్లరా ఆ పద్ధతిలో వెళ్ళేటువంటి విధానం అలవాటైపోతుంది. గ్రహించండి. అలాగున్నే లేకపోతే మా పాదిరి గారు చెప్పారు కనుక మేము అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి స్నేహితులారా, అందుకే పునరుద్ధానాన్ని ఎవరైతే చూడగలుగుతారో, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని ఎవరైతే చూడగలుగుతారో, ప్రభు పునరుద్ధానాన్ని ఎవరైతే విశ్వసించగలుగుతారో వారు దేని కొరకు ఆరాటపడతారు అంటే రక్షణ వస్త్రమును ధరించుకోవటానికి ఆరాటపడతారు. కనుక ఏమిటది? ప్రభువుకున్నటువంటి పరిశుద్ధతను కలిగి ఉండటానికి. ఇంకొక మాట కూడా మీరు చదువుతాను అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం, 16వ అధ్యాయం 30వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి అమ్మా అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. మొదటి మాట ఏంటంటే, బాగా వినండి, ఒకటిలో ఒకటి. మొదటి మాట ఏంటంటే రక్షణ వస్త్రాన్ని మొదట ఎవరు అందుకున్నారు? శిష్యులైనటువంటి వారు అందుకున్నారు. శిష్యుల దగ్గరకు వచ్చినటువంటి వారు అందుకున్నారు. మరి ఒకటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో రక్షణ వస్త్రం ఎవరికి దొరికింది అంటే యోధా మతములో ఉన్నటువంటి సౌలు గారికి దొరికింది. బాగా వినండి. ఇంతకీ రక్షణ అంటే అర్థం ఏమిటి అంటే ఈ కోణములో బాగా వినండి, మతములో నుంచి మార్గములోనికి రావటం. దేంట్లో నుంచి? మతములో నుంచి మార్గములోనికి రావటం. ఈ పిల్లరా, యోధా మతములో నుంచి యేసు ప్రభు వారు చూపించినటువంటి మార్గములోనికి వచ్చారు. ఎవరు? పౌలు గారు. ఎప్పుడు? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచిన తర్వాత. నేను కూడా మీతో చెప్పే సంగతి ఏమిటంటే మనము కూడా క్రైస్తవ మతములో నుండి క్రీస్తు మార్గములోనికి ఎప్పుడు రాగలుగుతామంటే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసినప్పుడు. ఎందుకని అంటే ఇదిగో ఈయన పిల్లరా ఈ మార్గములో నడిచారు గనుక పునరుద్ధానుడయ్యారు. నేను కూడా ఈ మార్గములో నడిస్తే ఏమండి, నేను పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వానికి వెళతాను అనేటువంటి నిశ్చయత మనకు కలుగుతుంది. కనుక తద్వారా ఏం చేస్తాం? మతమును విడిచి మార్గములోనికి వెళ్ళిపోతాం. కనుక ఈ మార్గములోనికి వచ్చినటువంటి అనుభవమే రక్షణ అనుభవం. అర్థమవుతుందండి? అపోస్తుల కార్యముల గ్రంథము 16:30. అపోస్తుల కార్యములు 16:30. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అనేను. చదవండి. అందుకు వారు, అక్కడ సంగతి ఏమిటంటే పౌలు శీలైనటువంటి వారిని జైల్లో పెట్టారు. జైలు అధికారి ఏం చేశారు అని అంటే జైల్లో పెట్టినప్పుడు వారు దేవునిని స్తుతిస్తూ ఉండగా దేవలోకములో నుంచి ఏం జరిగింది? దేవుడు దూతను పంపించారు. పోనీ అక్కడ జరిగిన సన్నివేశం పై వచనం నుండి చదవండి. దానికన్నా ముందు వచ్చినమమ్మ. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు విడిచుండిరి. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. బాగా వినండి, ఇక్కడ చూడండి. ఎందుకని ఈ చెరసాల నాయకుడు ఏమండి లేదా జైలు అధికారి అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏమి చెయ్యాలి అని ఎందుకు అడిగారు? ఎందుకు అడిగారు? ఏమండి సార్, ఎందుకు అడిగారు? అయ్యో, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క శక్తిని వారు అక్కడ చూశారు. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వారు స్తుతిస్తూ ఉండగా, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుకు వారు ప్రార్థిస్తూ ఉండగా, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుకు వారు కీర్తనలు పాడుతూ ఉండగా,
పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క పునరుద్ధాన బలము ఏం చేసింది? వారి యొక్క చెరసాల యొక్క తలుపులు తీసింది. ఏమండి, వారి చేతులకు ఉన్నటువంటి సంకెళ్లను ఊడిపోయేటట్లుగా చేసింది. ఇది చూస్తే అప్పుడు జైలు అధికారికి ఏమనిపించింది చెప్పండి? నేను కూడా వీళ్ళు రక్షణ పొందారు కాబట్టి నేను కూడా రక్షణ పొందితే ఆ ప్రభు యొక్క పునరుద్ధాన బలము నాకు కూడా పనిచేస్తుంది అని అనిపించింది. అప్పుడప్పుడు అనిపిస్తుందా మనకేమైనా? ఎప్పుడో పొందేశారా? కాబట్టి స్నేహితులారా గమనించండి, ఎప్పుడు బాగా వినండి, మరి ఒకరు రక్షణ భాగ్యము కొరకు అడుగుతారో తెలుసా? సంఘము యొక్క సంకెళ్ళు విప్పబడిన స్థితిని చూసినప్పుడు. ఇక్కడ సంఘం ఎంతమంది ఉన్నారు? సంకెళ్ళు విప్పబడిన వారు ఎంతమంది ఉన్నారు? ఇది చెప్పండి. ఇక ఏం సంఖ్యల్లో చెప్పమంటారు ఇక వివరంగా? కనుక పాపపు సంఖ్యలు, లోక దాసత్వం అనేటువంటి సంఖ్యలు, శరీరం అనేటువంటి సంఖ్యలు, ఏమండి ఈ సంఖ్యలు, నేను నా ఇష్టం అనేటువంటి సంఖ్యలు. పౌలు గారు ఏమన్నారో తెలుసా? క్రీస్తు యేసు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఒకవేళ అలా చేస్తే నేను శాపగ్రస్తున్నవుదునుగాక అనే మాట పిల్లరా పౌలు గారు మాట్లాడటాన్ని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. కనుక సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, రక్షణ వస్త్రము ఎప్పుడు ధరించుకోవటానికి శిష్యులైనా, యూదులైనా, రోమీయులైనా, బహుశా ఈ చెరసాల అధికారిని నేనేమంటున్నానంటే రోమీయుడు అంటున్నాను, ఎందుకంటే రోమా గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఎవరో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి. క్రైస్తవేతరుడైనప్పటికీ కూడా రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు. రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు అంటే బాగా వినండి, ప్రభువు యొక్క పునరుద్ధరణ ప్రభావాన్ని చూచినప్పుడు దేవుని మందిరములోనికి వచ్చిన దేవుని సంగమా, రక్షణ వస్త్రమును మొట్టమొదటిగా మనము అలంకరించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ వస్త్రం అలంకరించుకునేటువంటి తండ్రి గారు ఏమన్నారు? నాకేమి కొదువా నాదోడోండా ఇక నాకేమి కొదువా నాదోడోండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నాయక రక్షకుడు కనుక రక్షణ వస్త్రము అలంకరించుకున్నటువంటి వారి యొక్క మనస్సు ఇది, నాకేమి కొదువా నాదుడుండు. కనుక ప్రభువునే అలంకారముగా కలిగి ఉన్నాను కాబట్టి, ప్రభువే నాలో ఉన్నారు కాబట్టి, నాతో ఉన్నారు కాబట్టి నాకేమి కొదువా అనేటువంటి స్థితి. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ వస్త్రము అనేటువంటిది దేవుని యొక్క అనాది ఉద్దేశమైనప్పటికీ కూడా, ఆది నుంచి ప్రభు ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు పునరుద్ధానములోనే పూర్తి చేయండి, అనేకులు అందుకోవటానికి మార్గము సరళమైంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం కొంచెం త్వరగా సహాయం చేయండి. ప్రకటన 7:9. అటు తరువాత నేను చూడగా ఇదిగో అమ్మా, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి అమ్మా వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేను. చాలు, అర్థమవుతుందండి. ఎక్కడ కనబడ్డారు? పరలోకములో కనబడ్డారు. 7 ఏండ్ల శ్రమకాలములో కూడా ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వారు, నమ్మినటువంటి వారు ఏం చేశారంటే రక్షణ వస్త్రమును ధరించుకునేటువంటి వారుగా ఉండి ఏం చేశారు చెప్పండి?
పరలోకాన్ని చేరుకున్నారు. విస్తారమైనటువంటి జనసమూహము అని అక్కడ రాయబడి ఉంటుంది. అంతేనండి. కనుక స్నేహితులారా బాగా గ్రహించండి, ప్రభు సిద్ధపరిచినటువంటి రక్షణ వస్త్రము ఏమండి అనేక మంది జనాంగం అందుకోవటానికి మార్గము ఎప్పుడు సరళమైంది అంటే ప్రభు పునరుద్ధానుడయ్యారు గనుక. కాబట్టి పునరుద్ధానములో ప్రభు ఇచ్చినటువంటి వస్త్రము ఏ వస్త్రం అంటే రక్షణ వస్త్రం. వాస్తవానికి వస్త్రాన్ని ఎక్కడ ఇచ్చారు? సిలువలోనే ఇచ్చారు. కానీ ఇది అందుకునేటువంటి అనుభవము ఎప్పుడు దక్కింది అంటే ప్రభు పునరుద్ధానాన్ని చూచినప్పుడు, ప్రభు పునరుద్ధానాన్ని నమ్మినప్పుడు, ప్రభు పునరుద్ధానాన్ని ఆశ్రయించినప్పుడు. రెండవదిగా అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయములోనే 3వ వచనములో కనబడేటువంటి మాట, అమ్మా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును. ఆగండి ఒక్క మాట. కనుక రెండవ వస్త్రం ఏంటి చెప్పండి? ఉల్లాస వస్త్రము. ఏంటి ఉల్లాసం అంటే? ఇటు చూడండి, శరీరము నిండా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏమండి మనసులో నుంచి వచ్చేటువంటి ఆనందమును బట్టి కలిగేటువంటి సంతోషాన్ని ఏమంటారంటే ఉల్లాసం. ఏం చెప్పండి? మనసులో నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని బట్టి కలిగేటువంటి ఆ స్థితిని ఉల్లాసము అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ ఉల్లాస వస్త్రము అనేది దేనికి సాదృశ్యం అంటే బహిరంగమైనటువంటి ఏమండి స్థితిగతులకు సంబంధము లేకుండా ప్రభువును బట్టి కలిగి ఉండేటువంటి సంతోషానికి సాదృశ్యం. ఈ సంతోషము ప్లరా ఎప్పుడు అందుకునేటువంటి వారుగా ఉన్నారు, లేదా ఈ ఉల్లాస వస్త్రాన్ని ఎవరు అందుకున్నారు అంటే శిష్యులైనటువంటి వారు అందుకున్నారు. అలాగున్నే ప్లరా ఆది కాలము ఉన్నటువంటి భక్తులు మొదలుకొని నేటి కాలము వరకు ప్లరా ఉల్లాస వస్త్రాన్ని అందుకునేటువంటి వారుగా ఉన్నారు. మీరు చదువుతాను అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం, ఇందాక చదివిన మాటే సందర్భంగా మరొకసారి చదవండి. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు కీర్తనలు పాడుచుండిరి. చాలండి. పాటలు ఎప్పుడు వస్తాయి? చెప్పండి. లోపల సంతోషం ఉంటే, మనసులో సంతోషం ఉంటే పాటలు వస్తాయి. అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా బాగా గ్రహించండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉంటే వారు వాస్తవానికి బహిరంగముగా ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు, బొండాలు వేయబడి ఉన్నారు. ఏమండి బహుశా అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య వారు ఉన్నారు. కానీ అటువంటి స్థితిలో కూడా వారు ఎలాగ ఉన్నారంటే ఉల్లాసముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, ఈ ఉల్లాస వస్త్రమును ఎప్పుడు ధరించుకోగలుగుతాము అంటే అదిగో నా ఎదుట నా కొరకు పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఉన్నారు. నేనున్నటువంటి ఈ స్థితిలో నుంచి పునరుద్ధానుడిని నన్ను చేయగలిగినటువంటి పునరుద్ధాన బలము ఆయనలో ఉంది. ఆయన నావాడు, నేను ఆయన వాడను అని అనుకున్నప్పుడు ఈ ఉల్లాస వస్త్రమును అనుభవములోనికి తెచ్చుకోగలుగుతాం. గ్రహించండి. కనుక విస్తారమైనటువంటి ఉల్లాసము ఎప్పుడు కలిగింది అంటే ప్రభు పునరుద్ధానాన్ని పౌలు గారు చూశారు కాబట్టి ఏమండి, అందుకే ఆయన అంటాడు, కడపట అకాలమందు పుట్టిన నాకునూ కనబడెను అని అంటారు. కాబట్టి చూసినటువంటి పౌలు గారు ఆది క్రైస్తవ సంఘము ఏం చేశారో తెలుసా? ఉల్లాసముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ ఉల్లాస వస్త్రం, వాస్తవానికి ఈ వస్త్రాలన్నీ కూడా ఎవరివో తెలుసా? పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు యొక్క వస్త్రాలు. ఇవన్నీ కూడా ఎవరి వస్త్రాలు? రైట్. కనుక మరి ఒకటిగా మనం చూస్తే చూడండి, అదే వచ్చిన ముందుకు చదవండి. 61:3 యెషయా గ్రంథం.
రైట్, స్తుతి వస్త్రము ఏంటంటే చెప్పండి. రైట్, కాబట్టి మరి ఒకటిగా మనం చూస్తే పునరుద్ధానుడైనటువంటి ప్రభువు ఈరోజు మనకు అనుగ్రహించదలంచుకునేటువంటి వస్త్రం, ఈరోజు అంటే పునరుద్ధాన ప్రత్యక్షతను చూసినటువంటి వారికి అనుగ్రహించదలుచుకునేటువంటి వస్త్రము స్తుతి వస్త్రము. పిల్లరా, అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, స్తుతి చేయుట భక్తులకు శోభస్కరము. భక్తులకు కళ ఏంటంట? స్తుతి చేయటమే. జనకులేం పాడారు? మనసున స్తుతి కార్యము తప్ప మరి మన ఉన్నది భక్త జనాళికి. నా చురుకు. చాలు. కాబట్టి మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనాళికి అని అన్నారు. కాబట్టి స్నేహితులరా, స్తుతిని, దేవునిని స్తుతించుటను ఒక అలంకారముగా కలిగి ఉండేటువంటి భాగ్యమును పిల్లరా వధువు కలిగి ఉండాలి. అంటే పునరుద్ధానుడైనటువంటి వరుణ్ణి చూసినటువంటి వధువు కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ వస్త్రమును స్తుతి వస్త్రము కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే, పెండ్లి కుమారుడు ఎలాగైతే తండ్రిని స్తుతించినటువంటి వారుగా ఉన్నారో సమస్త స్థితులలో కూడా ఆ రీతిగా స్తుతించేటువంటి భాగ్యము పిల్లరా సంఘానికి ఎప్పుడు దొరికింది అంటే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసిన తర్వాత. చదవగలరా? అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటూ, ఏంటంట? తప్పదనే, తప్పక కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. సరా, దేవుని దయకు మనుషుల దయకు ఏం కావాలంటే అండి, దేవునిని స్తుతించాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని శరీర రక్తాలు అందుకుంటే దేవుడి దయ అర్థమవుతుందండి. స్నేహితులారా గ్రహించండి. ఇక్కడ మనం చూస్తే పిల్లరా ఆది క్రైస్తవ సంఘము ఏమండి ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నది అంటే, సంఘము అని అనకూడదు కానీ ఎంఐ శిష్యులైనటువంటి వారు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? నిరాశ పొందినటువంటి వారుగా ఉన్నారు. ఏం చేశారు చెప్పండి? నిరాశ పడినటువంటి వారుగా ఉన్నారు. ఏంటి ఈయన ఇశ్రాయేలీలను విమోచించడానికి వచ్చాడు అనుకున్నాం, ఈయనేంటి ఇట్టయిపోయాడు, ఈయనేంటి సిలువ వేశారు, ఈయనేంటి చనిపోయాడు అని వాళ్ళు ఏం చేశారు? నిరాశ చెందారు. కానీ ఇదే క్రైస్తవ సంఘము స్నేహితులారా గ్రహించండి, దేవునిని స్తుతించే వరుసలో నీకు ఎప్పుడు వచ్చింది చెప్పండి? స్తుతిని వస్త్రముగా, వస్త్రం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? అలంకారం. ఏంటి నీకున్న అలంకారము? ప్రభు పక్కన కూర్చోటానికి అని అంటే, నేను దేవుని నిత్యము స్తుతిస్తాను. అందుకే స్తుతిని వారు అలంకారముగా కలిగి ఉన్నారు. దైవజనులు పాడుతూ అన్నారు, స్తుతి చేయారండి రండి సోదరులారా స్తుతులు చేయారండి. చాలు. కనుక స్నేహితులారా గమనించండి, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారు దేవుని యొక్క పునరుద్ధానాన్ని చూస్తే, ఆయన పునరుద్ధాన మహిమను చూస్తే, పునరుద్ధానములో ఆయన మనకు అందించి విడిచి వెళ్ళినటువంటి వస్త్రాన్ని చూస్తే, ఏ వస్త్రం నాకు కావాలో ఆ వస్త్రం నాకు ఇచ్చి వెళ్ళావు నైనా, నీకు స్తోత్రం అని ఏం చేస్తారు? స్తుతించేటువంటి వరుసలోనికి వస్తారు, స్తుతి వస్త్రదారులు అవుతారు. 4వదిగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం. యెషయా 63:1, సామెతలు 31:22 చదివేయాలి మీరు త్వరగా. అవును, రక్తవర్ణ వస్త్రము ధరించి
ఏంటండి? ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? చాలు, బాగా గ్రహించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ వస్త్రము కలిగి ఉన్నారంట ఈయన? రక్తవర్ణ వస్త్రము. పెళ్లి కుమార్తె కూడా ఏ వస్త్రము కలిగి ఉండాలి? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆమె పరుపులను సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తపు వస్త్రములు. రక్తవర్ణ వస్త్రములు. కనుక స్నేహితులారా గమనించండి, ఏమిటి రక్తవర్ణము అని అంటే, స్నేహితులారా, శ్రమలను అనుభవించినటువంటి స్థితి. ఏం చెప్పండి? అందుకే పౌలు గారు అంటారు, పాపముతో రక్తము కారునంతగా నేను పోరాడుతున్నాను అని అన్నారు. పోరాడమని చెప్పారు. ఎవరితో పోరాడమన్నారు? ఎవరితో పోరాడమని చెప్పారు? పాపంతో పోరాడమన్నారు, ఇంకెవరితో పోరాడమన్నారు? కనుక పాపముతో రక్తము కారునంతగా పోరాడుడి అని తెలియచేశారు. కనుక స్నేహితులారా గమనించండి, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినటువంటి వారు మొట్టమొదట అందుకున్నటువంటి వస్త్రం ఏంటి చెప్పండి? అలంకారం ఏంటి? రక్షణ వస్త్రము అనేటువంటి అలంకారం. రెండవ అలంకారం ఏమిటి? ఉల్లాసము అనేటువంటి అలంకారము, లేదా ఉల్లాస వస్త్రం అనేటువంటి అలంకారం. మూడో అలంకారము అండి స్తుతి అనేటువంటి అలంకారము. ఏంటయ్యా నీ గొప్ప అంటే, నేను దేవుణ్ణి స్తుతించడంలో గొప్ప. ఎందుకు నువ్వు ప్రభు పక్కన కూర్చుంటావు అంటే, నేను పొద్దాక దేవుణ్ణి స్తుతిస్తాను కాబట్టి. ఎప్పుడు? జరుగు కార్యములందు, జరగని కార్యములందు దేవుణ్ణి స్తుతిస్తాను కనుక. అనండి ఒకసారి. అనరు. కాబట్టి స్నేహితుల, నాలుగవదిగా రక్తవర్ణ వస్త్రము. స్నేహితులారా బాగా గమనించండి, పెండ్లి కుమార్తె సంఘము భూలోకములో ఉన్నంతకాలము కూడా రక్తం కారుతానే ఉండాలి. ప్రభువుకు శిలువ మీద బహిరంగంగా రక్తం గారింది, కానీ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో అంతరంగముగా ఆయనకు రక్తమే కారిందా లేదా? పొద్దాక శిలువలు ఉన్నాయా? అప్పుడప్పుడు శిలువలు ఉన్నాయా? అయ్యో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తా ఉంది? శరీరధారిగా ఉన్న కాలములో అండి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. అర్థమవుతుందండి ఏ స్థితిలో ఉన్నారంటండి? కన్నీళ్లతోనూ రోదనముతోనూ ఉన్నారు. చూసారా ఏంటి ఆయన యొక్క రూపం? ఇప్పుడు ప్రభు యేసు రూపం మనకు కావాలంటే ఏ రూపులు కావాలి? ఈ రూపులు కావాలి మనకు. రక్షణ రూపం అంటే ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధత. ఏమండి? అలాగే స్తుతి, ఉల్లాసము. ఏమండి? రక్తవర్ణపు రూపు అంటే, లేదా రక్తవర్ణ వస్త్రము అంటే పిల్లరా, ఇప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు నేను పొందబో మహిమ ఎదుట ఎన్నతగినవి కాదు అని అంచు పిల్లరా, శ్రమకు ఎదురు వెళ్ళేటువంటి స్థితిలో నిలబడగలగాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము, 14వ అధ్యాయం 19వ వచనాన్ని త్వరగా సహాయం చేయండి. అమ్మా, వారు అతనికి విరోధముగా అమ్మా చదవండి. ఏం చేశారంటండి? సహస్రాధిపతి కొరడాలతో కొట్టి అమ్మా చాలు. అలాగే 14:9 కూడా. పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి 14:19 సారీ అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను జనసమూహం పక్షముగా చేసుకొని పౌలు మీద తమ పక్షముగా చేసుకొని, జనసమూహాన్ని తమ పక్షము చేసుకొని పౌలు మీద సౌలు మీద
పౌలు మీద పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపడికి అతనిని ఈడ్చిరి. ఏం చేశారంటండి? ఈడిస్తే ఏం గారదండి? రక్తం గారుతుంది, రక్తవర్ణం. బాగా వినండి. పునరుద్ధానాన్ని చూసినటువంటి పౌలు గారు, పునరుద్ధానాన్ని నమ్మినటువంటి పౌలు గారు ఏమండి, ఆ పునరుద్ధాన బలము ఏమిటో ఎరుగు నిమిత్తము ఏం చేశారో తెలుసా? రక్తము కారునంతగా పోరాటం చేశారు. శరీరముతో ఉన్నంత కాలము కూడా ఏమండి, లోకమునకు లోబడకుండా, శరీరమునకు లోబడకుండా, ఏమండి, పాపములో పడిపోకుండా రక్తము కారునంతగా పోరాటం చేశారు. ఇదే రక్తవర్ణ వస్త్రాన్ని ధరించుకోవాలి. అమ్మో, ఎప్పుడూ శ్రమలేనా? ఇది ఎవరి అలంకారం కాదు, పెళ్లి కుమార్తె అలంకారము కాదు. కాబట్టి స్నేహితులారా గమనించండి, దైవజనులు చెప్పినట్లుగా శ్రమ రా అని పిలిచేటువంటి అలంకారాన్ని కలిగి ఉండాలి. రైట్? కనుక ఇదే రక్తవర్ణ వస్త్రము. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం మీకు చదివేస్తున్నాను. సేవా వస్త్రము. ఏ వస్త్రం అంటండి? సేవా వస్త్రము. కాబట్టి ఈ దేవునిని సేవించేటువంటి వస్త్రము ఏమండి, ఆదిలో ఆదాము గారికి దేవుడిస్తే ఆదాము గారు దేవునిని సేవించేటువంటి స్థితిలో నుంచి అపవాదిని సేవించే స్థితిలోనికి వెళ్ళాడు. సేవించడం అంటే అర్థం ఏంటి సార్? మిమ్మల్ని బయట ఎవరు లేరు, నువ్వే కూర్చో. అయ్యో బాబోయ్, సర్లే. కాబట్టి సేవించటం అంటే అర్థం ఏంటంటే శిరస్సు వంచటం. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, అలాగున సేవా వస్త్రము పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఏమన్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, నా తండ్రి పని నాకు ఆహారమును పానీయమై ఉన్నది. కనుక పెండ్లి కుమారునికి కలిగినటువంటి ఈ అలంకారం ఎవరికి ఉండాలి? పెళ్లి కుమార్తెకు ఉండాలి. ఎవరికి ఉండాలి? పెళ్లి కుమార్తెకు ఉండాలా, మనకు ఉండాలా? పెళ్లి కుమార్తెలు ఎవరు లేరు ఇక్కడ. కనుక ఈ అలంకారము పిల్లరా ఎవరు కలిగి ఉన్నారు సంపూర్ణంగా? వాస్తవానికి శిష్యులు ప్రభు పునరుద్ధానుడు కాకపూర్వమే సేవలో ఉన్నారు, కానీ పెళ్లి కుమారుడు ఉన్నంతగా ఏమి లేరు, సేవా వస్త్రాన్ని కలిగి లేరు. అప్పుడు సేవకి ఇప్పుడు సేవకి తేడా ఏంటి? కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు సేవ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫ్ టైం సేవ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫుల్ టైం సేవ చేసేవాళ్ళు ఉన్నారు లేదా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, సేవ కొరకు సమర్పించుకొని సేవ చేసేవారు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ప్రభు ఎటువంటి సేవా వస్త్రమును కలిగినటువంటి వారుగా ఉన్నారో సేవను అలంకారముగా కలిగి ఉన్నారు. గనుక ఆయన ఏమన్నారంటే, తండ్రి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అన్నారు. ఎవరి మాట వినమన్నారు? కాబట్టి ప్రభు ఏం చెప్పారు శిష్యులకి? సర్వసృష్టికి వెళ్ళి ఎవరికి చెప్పారు? ఎవరు చెప్పారండి? శిష్యులకు చెప్పారు. మరి మనం ఎవరం? అయ్యో స్నేహితులారా గమనించండి, దేవదాసయ్య గారు అంటారు బైబిల్ మిషన్ ఎత్తి చూపించండి అన్నారు. సర్లేండి. కాబట్టి ఈ సేవా వస్త్రమును ఎవరు పరిపూర్ణముగా కలిగినటువంటి వారుగా ఉన్నారు అంటే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసినటువంటి ప్లరా అపోస్తలులైనటువంటి వారు సేవా వస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఆది క్రైస్తవ సంఘము సేవా వస్త్రాన్ని కలిగి ఉంది. ఏమండి, దైవజనులు సేవా వస్త్రం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 23వ వచనము, రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. అయ్యో మరునాడు
ఏం చదువుతున్నారమ్మా? 27, 23. నేను ఎవని వాడనో అది అర్థమవుతుందండి. ఎవరిని సేవించుచున్నానో అది ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుమో నీవు అది. కనుక స్నేహితులారా గమనించండి, దేవుని సేవలో ఉన్నాము అని అంటానికి గుర్తు ఏంటంటే దేవుడు తన దూతను పంపిస్తారు. అర్థమవుతుందండి? సర్లేండి, ఇక ఆ వివరం మరలా నేర్చుకుందాం ఎప్పుడైనా. కాబట్టి రోమాపత్రిక 7:6 కూడా ఇంటికి వెళ్ళా చదువుకోండి. మరి ఒకటిగా మనం చూస్తే చదివేస్తున్న సమయం అయిపోయింది కాబట్టి 6వదిగా నీతి వస్త్రము, కీర్తనల గ్రంథము 132:9, తీతు గ్రంథము తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నీతి వస్త్రము. అలాగే 7వదిగా సంతోష వస్త్రము, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ చరణము. అట్లాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము, అపోస్తలుల కార్యముల గ్రంథము 15:30. వీరు పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసిన తరువాత ఈ సంతోష వస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఇటు చూడండి, సంతోష వస్త్రము అంటే ఈ వస్త్రము ఈ కళ్ళని ఎప్పుడు ఇస్తుంది? ఈ వస్త్రాన్ని ధరించుకున్న సేపు అంతసేపు ఇదే కళనిస్తుంది, అవునా? కనుక అలాగున సంతోషమును వస్త్రముగా ధరించి ఉంటే సంతోషానికి సమస్యలకి సంబంధం ఉండదు. ఏంటండి? సంతోషానికి మా శ్యామ్ చెప్పిన మాట ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేది కుదరదు. అర్థమవుతుందండి? కనుక గట్టిగా మనం చూస్తే పిల్లరా, సేవా వస్త్రము అంటే ప్రభువు ఎలా అయితే సేవను అలంకారముగా కలిగి ఉన్నారో పెళ్లి కుమార్తె కూడా సేవను అలంకారంగా కలిగి ఉండాలి. మందిరాల్లో అప్పుడప్పుడు మీకు డ్యూటీలకు వేయటానికి గల కారణం అది. సన్నిధి కార్యక్రమం ఇద్దరిద్దరు చేయండి, ఏమండి, శుక్రవారం మందిరాన్ని సిద్ధపరచండి, ఆదివారం మందిరాన్ని సిద్ధపరచండి పలాని వారు. ఏంటిదంతా? సేవ. మధుర 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 సేవ. జ్ఞాని నేత్రాలకు ఇది ఎట్లు ఆనును అన్నారంట మాసిలామణి గారు. ఈ సేవ ఏంటంట? మధుర 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 సేవ. లోకనేత్రాలకు ఆనుటెట్లు అన్నారు. కాబట్టి స్నేహితులారా గమనించండి, సేవా వస్త్రము ప్రభు పునరుద్ధానములో సంఘానికి ఇవ్వబడినటువంటి వస్త్రం. సరే, మరి ఒకటిగా మనం చూస్తే సంతోష వస్త్రం ఎక్కడ అమ్మా? రైట్, నీతి వస్త్రం చెప్పేశాను, సంతోష వస్త్రం. మరి ఒకటిగా 8వదిగా మహిమ వస్త్రము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అలాగే పిల్లరా పరిచర్య వస్త్రం. ఏ వస్త్రం అండి? మందిరములో పరిచర్య చేయటం కూడా ఏంటది? అలంకారం. అలంకారం అన్నమాట. కనుక ఏంటి నీ అలంకారం? నా పక్కన కూర్చోటానికి అని రేపొద్దున పరలోకములో ప్రభుడితే ఏం చెప్తాం? కిషోర్ గారు ఏం చెప్తారు అండి? అలంకారము అని మనం చూస్తూనేటువంటి వారముగా ఉన్నాం. కనుక ప్రభువు పరిచర్యను అలంకారముగా కలిగి ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 44:9. అలాగే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసినటువంటి సంఘము పరిచర్య వరము కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. రైట్. అలాగే మరి ఒకటిగా ఊదా రంగు వస్త్రం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. అలాగే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచినటువంటి ప్రభువును వెంబడిస్తున్నటువంటి సంఘము ఊదా రంగు వస్త్రము కలిగి ఉన్నది. ప్రకటన 22:4 ప్రకారం ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి రాజ్యం చేస్తుంది కనుక ఊదా రంగు వస్త్రం. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనములో పెండ్లి వస్త్రము. ఏమండి? పెండ్లి కుమారుడు కలిగినటువంటి వస్త్రాన్ని పెళ్లి కుమార్తె కలిగి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో దీన వస్త్రము. ప్లరా
అపోస్తుల కార్యములు 4:19 ఇటువంటి దీన వస్త్రాన్ని అపోస్తులైనటువంటి వారు కలిగి ఉన్నారని మనం చూస్తాం. అలాగే స్నేహితులరా, ప్రకటన గ్రంథము 19:8 సన్నపు నార బట్టలు కనుక ఇవి ప్రభు యొక్క వస్త్రములు. ఈ వస్త్రాలు ఏం చేశారంటే ప్రభు చెప్పునానా, ఈ వస్త్రాలు ఏం చేశారు? పునరుద్ధానములో మనకిచ్చి వెళ్ళారు. అందుకొని అలంకరించుకోగలిగితే అప్పుడు మనకు ఈ అలంకారాన్ని బట్టి, ఏ అలంకారాన్ని బట్టి? ఈ బహుశా 14 రకాల వస్త్రముల అలంకారములను బట్టి మనకు ఘనత, ఈ ఘనతను బట్టి మనము ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం, మేఘమెక్కుతాం. అట్టి ధన్యత చేరి వచ్చినటువంటి మనలకు పునరుద్ధాన వరుడు అనుగ్రహించి మేఘమెక్కించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిపండుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అపవాది క్రియలకు లయం, ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయం, ప్రవేశ రక్తముకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సావాసము రాక వరకు మీ ఎల్లరకు తోడయ్యుండును గాక. ఆమేన్. కానుకల నిమిత్తము ప్రార్థన. తండ్రి బిడ్డలు అర్పించబో ఆదివారపు కానుకలు, దశంభాగములు, మొక్కుబడి కానుకలు, కృతజ్ఞతార్పణలు, ప్రతి కానుకను దీవించుము, ఆశీర్వదించుము, మీ సేవార్థము వాడుకొనుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రకటనలు